హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రభు మీరు మీట్లో ఉన్నారు. ప్రభు మీట్లో ఉన్నారు. హరే కృష్ణ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నామనే నమాచార్య పాదాయ నిత కృప ప్రదాయనే గౌర కథదామదాయ నగర గ్రామ తారణే నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామనే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాత్యాత్య దేశ తారణే వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్య నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మయోగం కృష్ణ చైతన్య సహిత కర్మ శ్లోకం 21. బాహ్య స్పర్శేష్వ సక్తాత్మ విందత్యాత్మని యత్ సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. బాహ్య స్పర్శేష్వ సక్తాత్మ విందత్యాత్మని యత్ సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. హరే కృష్ణ ప్రభుజీ. బాహ్య స్పర్శేష్య సక్తాత్మా వింద్యత్యాత్మని యత్ సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. అటువంటి ముక్త పురుషుడు భౌతికేంద్రియ సుఖానికి ఆకర్షితుడు కాకుండా తనలోనే సుఖాన్ని అనుభవిస్తూ సర్వదా సమాధిలో ఉంటాడు. ఈ రకంగా ఆత్మదర్శి పరబ్రహ్మమును ధ్యానించే కారణంగా అపరిమిత సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. థ్యాంక్ యూ ప్రభు. సరే, ప్రతిపదార్థాలు భాష్యాలు చెప్పింది ప్రభుపాద్ గారు. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదకి జాయ్. ఈ కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ అనే ఈ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడి ద్వారా మనకి సమానత్వంతో కూడి మనస్సు కలవారు ఎవరైతే ఉంటారో, అంటే సుఖ దుఃఖాల విషయంలో వాళ్ళు జనన మరణ స్థితులను జయించినట్టు వాళ్ళే అని చెప్పారు. వాళ్ళు దోషరహితులు అయి ఉంటారని చెప్పాడు. బ్రహ్మమునందే స్థితిని కలిగి ఉన్న వారే అవుతారని చెప్పి వాళ్ళు ప్రియమైన దాన్ని పొందినప్పుడు సంతోషపడిపోరు, అప్రియమైన దాన్ని పొందినప్పుడు దుఃఖపడిపోరు అని చెప్పారు. స్థిరమైన బుద్ధి కలిగి ఉంటాడని చెప్పారు. ఏ విషయంలోనూ మోహితుడు కాడు అని చెప్పారు. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చక్కగా తెలుసుకుని ఉంటారని చెప్పాడు. పూర్తిగా అది కూడా ఇలా చెప్పి ఆ స్థితిలో ఉన్నటువంటి ముక్త పురుషుడు బాహ్యేంద్రియ ఆనందానికి ఆకర్షింపబడక, ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మన కంటికి, మన చెవులకి, మన మనసుకి నచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి మన అభిరుచులకి తగ్గట్టుగా మనం ఆస్వాదిద్దాం అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఈ భౌతిక ప్రపంచంలో బాహ్యంగా బయట అంతా కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో మన ఇంద్రియ తృప్తి పొందడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఉన్నాయి. కానీ అలాంటి భౌతిక ఇంద్రియ తృప్తికి ఆకర్షింపబడకుండా అంతరమందే లోపలే ఆత్మయందే సౌఖ్యాన్ని అనుభవిస్తూ సదా ధ్యానమగ్నుడై ఉంటాడు. అంటే ఈ బయటివేవి చూసి ఆకర్షింపబడిపోకుండా ఆయన ఏం చేస్తాడంట, లోపలే తన మనస్సులోనే భగవంతుని ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. బయటవి కావాలి అంటే, భౌతిక ప్రపంచంలో ఉన్న ఇంద్రియ తృప్తి కావాలి అని కోరుకుంటే మనం మన అంతరంలో ఆనందించలేం.
అంతరంలో అంటే బా మన లోపలే బాహ్యం కాకుండా అంతరంలోనే మనం ఆనందించాలనుకుంటే బాహ్యమైనవి వదులుకోవాల్సి వస్తుంది. ఈ భక్తి ఎలాంటిదంటే ఒకటి కావాలనుకుంటే ఈ భౌతిక ప్రపంచంలో ఇంకొకటి వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు ఆధ్యాత్మికం కావాలనుకుంటే భౌతికం వదులుకోవాలి, భౌతికం కావాలనుకుంటే ఆధ్యాత్మికం వదులుకోవాల్సి ఉంటుంది. రెండు చెప్తారు కదా, రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం చాలా కష్టం అవుతుంది. అలాగే నిజంగా ఈ స్థితిలోకి వచ్చినటువంటి భక్తుడు శుద్ధ భక్తుడు అవుతాడు. అంటే ప్రియమైన దాన్ని పొందినప్పుడు ఆనందపడిపోకుండా, అప్రియమైన దాన్ని పొందినప్పుడు దుఃఖపడిపోకుండా, ఎవరైతే సమాన స్థితిలో ఎలాంటి మోహానికి గురి కాకుండా, ఎలాంటి భౌతిక విషయాలకి ఆకర్షితులు కాకుండా ఉండే స్థితికి ఎవరైతే వచ్చి ఉంటాడో అతను ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భౌతిక విషయాల జోలికి వెళ్ళకుండా తనలో తానే ఆనందిస్తూ ఉంటాడు. ఎలాగా? భగవంతుడి నామాన్ని స్మరిస్తూ. అలా ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తి పరబ్రహ్మాన్ని ధ్యానిస్తున్న కారణంగా అపారమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. ఒకసారి ఎవరికి వాళ్ళు పరీక్ష పెట్టుకోవచ్చు, పరిశీలించుకోవచ్చు. ఏ విధంగా అంటే, ఎంతకాలం అయింది మనకి ఈ భగవద్గీత పరిచయం అయ్యి, దీన్ని చదివి, దీన్ని అర్థం చేసుకుని, దీన్ని ఆచరిస్తూ, ఇది పూర్తిగా విని, పూర్తిగా అధ్యయనం చేసి, లేదా పూర్తిగా చెప్పి, ఇదొకటి. రెండోది, భగవన్నామాన్ని ధ్యానిస్తూ, జపిస్తూ, సంకీర్తన చేస్తూ, ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని రోజులైంది, రోజుకి ఎంత సమయం గడుపుతున్నాం, ఇవన్నీ పరిశీలించుకుని నాలో ఉన్న మార్పేంటి, భక్తి చేస్తున్నప్పుడు నేను పొందుతున్న ఆనందం ఏంటి, లేదు నేను పూర్తిగా భౌతికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను పొందిన ఆనందం, దీనికి దానికి పోల్చుకోవాలన్నమాట. అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఒకవేళ మనం భౌతికమైనటువంటి విషయాలకు దూరంగా జరిగి పూర్తిగా ఆధ్యాత్మిక స్థితిలో ఉండి కూడా ఆనందం పొందట్లేదు అంటే ఏదో కొన్ని కారణాలు ఉండి ఉండొచ్చు. అంటే మనం చేసే అపరాధాల వల్ల కావచ్చు, మనం శ్రద్ధగా భక్తి చేయకపోవడం వల్ల, భగవన్నామాన్ని జపించకపోవడం వల్ల కూడా కావచ్చు. అదట్టు ఉంచితే ఇక్కడ చెప్తున్నారు, అపారమైన సుఖాన్ని అనుభవిస్తాడు ఆధ్యాత్మికంగా. ఇక ప్రభుపాద్ గారు భాష్యంలో యమునాచార్యులు వారు చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని ఉదహరిస్తున్నారు. ఆ శ్లోకం ద్వారా యమునాచార్యులు వారు చెప్పినటువంటి మాట, ఈ భౌతిక ప్రపంచంలో ప్రభుపాద్ గారు తన భాష్యాల్లో చెప్పినటువంటి మాట ఏమంటే, భక్తి మార్గంలో ఉండి ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నటువంటి సుఖ దుఃఖాల్లో సమంగా ఉండడం అనేది, సంతోషంలో దుఃఖంలో రెండు ఒక సమస్థితిలో ఉండి ఎవరైతే ఉంటారో అతను భగవంతుడిని ధ్యానిస్తున్నప్పుడు అతను పొందే ఆనందం ఎంత ఉన్నతమైందో, అలాగే భౌతిక ప్రపంచంలో కూడా మనం ఇంద్రియాల ద్వారా పొందే ఆనందాలకు కూడా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట, గ్రేడ్స్ ఉంటాయి. మనకి ఇష్టమైన దాన్ని పొందినప్పుడు ఒకటి, ఇష్టం లేని దాన్ని పొందినప్పుడు ఒకటి, ఏదో ఒకటిలో రాజీపడి పొందుతున్నటువంటి ఆనందాలు కొన్ని, ఇలా రకరకాలుగా పోల్చుకుంటూ వెళ్తే, మరి ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక ఇంద్రియాలతోటి మనం పొందే అత్యున్నతమైనటువంటి ఆనందం, తృప్తి, సుఖం ఏమిటి అంటే శాస్త్రాలు చెప్తున్నాయి, ఆచార్యులు చెప్తున్నారు, మైథున సుఖం. ఈ మైథున సుఖం ఈ భౌతిక ప్రపంచంలో ఒక జీవి పొందేటటువంటి అత్యున్నత సుఖంగా భావిస్తాడు. కానీ యమునాచార్యులు వారు ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ తాను ఈ మైథున సుఖం ఒకప్పుడు ఏ విధంగా అయితే పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు దాన్ని తలుచుకుంటే నాకు యావగింపు వస్తుంది అని చెప్పారు. భౌతిక ప్రపంచంలో మైథున సుఖమే అత్యున్నతమైనటువంటి భోగం. ఇదే ఆలోచనతోటి అందరూ భ్రమిస్తూ ఉంటారు. ఆ మైథున భోగం లేకుండా ఏ వ్యక్తి ఏది చేయడానికి ముందుకు రాడు, ఏ కర్మ చేయడు. అది మనసులో పెట్టుకునే ఒక వ్యక్తి మైథున భోగాన్ని దృష్టిలో పెట్టుకునే చాలా కష్టపడతా ఉంటాడు. అలాగే ఆధ్యాత్మికం కూడా కృష్ణుని హృదయంలో పెట్టుకునే ఆయన నామాన్ని స్మరిస్తూ ఆధ్యాత్మికవాది కృష్ణ చైతన్యంతో గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు, గొప్పగా సేవ లేదా కర్మ చేస్తూ ఉంటాడు.
భౌతికమైనటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి భౌతిక ఇంద్రియాలతోటి మైథునం లక్ష్యంగా ముందుకు వెళ్తే, ఆధ్యాత్మిక భావాలతో ఉన్నటువంటి వ్యక్తి, కృష్ణుడు చెప్పిన విధంగా భక్తిని అర్థం చేసుకున్న వ్యక్తి, ఇంద్రియ తృప్తితో కాకుండా ఆధ్యాత్మికంగా తన ఇంద్రియాల్ని పూర్తిగా భగవత్ సేవలో భాగం చేసి భగవన్నామాన్ని జపిస్తూ భౌతిక మైథున భోగ సుఖానికన్నా కూడా లెక్కగట్టలేనంత ఆనందాన్ని ఆధ్యాత్మికంగా అతను భగవన్నామాన్ని స్మరిస్తూ అనుభవిస్తాడు. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అలాంటి భోగత్యాగం ఆత్మానుభూతికి ఒక పరీక్ష. ఇప్పుడు ఏంటి సమస్య ఇక్కడ సమస్య ఏంటంటే, మనం చూసుకోవచ్చు, ఈ భౌతిక భోగాల్ని వదిలేయాలా వద్దా, ముఖ్యంగా మైథునాన్ని వదిలేయాలా వద్దా, ఇది పెద్ద పరీక్ష. ఎందుకంటే ఆత్మానుభూతి, భౌతిక ఇంద్రియ తృప్తి రెండు పొసగవు. ఒకే వరలో రెండు కత్తులు ఎలా అయితే మనం పెట్టలేమో, అలాగే ఆత్మానుభూతి కావాలనుకుంటే ఇంద్రియ తృప్తి వదులుకోవాలి, ఇంద్రియ తృప్తి కావాలనుకుంటే ఆత్మానుభూతిని వదులుకోవాలి. లేదు, ఒకవేళ గృహస్థ జీవితంలో ఉంటే దాని సమపాళ్లలో ఒకవైపు భక్తి, ఒకవైపు ఆధ్యాత్మికం రెండు ముందుకు తీసుకువెళ్తూ నెమ్మదిగా నిదానంగా ఇంద్రియ తృప్తిని తగ్గించుకుంటూ ఆధ్యాత్మిక ఇంద్రియ తృప్తి పెంచుకుంటూ భగవత్ సేవ పెంచుకుంటూ ఒక మార్గం ఉంటుంది అన్నమాట. కానీ పూర్తిగా భక్తి మార్గంలోకి వెళ్లే వ్యక్తి, వెళ్ళాలనుకున్న వ్యక్తి, వెళ్ళిన వ్యక్తి, అర్థం చేసుకున్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మైథునానికి దూరంగా ఉండాలి. నేను పూర్తిగా భక్తి చేస్తాను, మైథునం కావాలి, ఇంద్రియ తృప్తి కావాలనుకుంటే ఇది కుదరదు. మీరు ఆత్మ సాక్షాత్కారం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మైథునానికి దూరంగా ఉండాలి. తీవ్రంగా పూర్తి స్థాయిలో భక్తి చేయాలనుకుంటే మైథునంకి దూరంగా ఉండాలి. సో మీరు చూడండి, అందుకనే ఆచార్యులు మనకి కృష్ణుడు కూడా దీని ఏర్పాటు కూడా అలాగే చేశాడు. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, నెమ్మదిగా దాని మీద ఆ ఇంద్రియ తృప్తి మీద కోరికని తగ్గించుకుంటూ పూర్తి స్థాయి భక్తిలోకి వస్తారన్నమాట. లేదు, ఇది ఒక పెద్ద పరీక్ష. బ్రహ్మచర్యం, ఆ తర్వాత సన్యాసం, మధ్యలో ఉన్నటువంటి గృహస్థం, వానప్రస్థం వద్దనుకుని ఉండడం అనేది ఒక పెద్ద పరీక్ష. అది చాలా తీవ్రమైనటువంటి విషయం, పరిగణలోకి తీసుకోవాలి. అది ఆచరిస్తే దాని తీవ్రత, ఇంద్రియ భోగాలకి మనం ఆకర్షింపబడకుండా, ఇంద్రియ భోగ లోల కాకుండా మనం ఏ విధంగా ఉండాలి అనేది మనం దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవడం, దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం, ఈ విధంగా మనం మైథున సుఖానికి దూరంగా వెళ్ళడం అనేది ఒకటి ఉంటుంది. అది అందరికీ సాధ్యం కాకపోయినా కొంతమంది దానికోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తారు, కొంతమంది విజయం సాధిస్తారు, కొంతమంది మధ్యలో ఆటంకాలు ఏర్పడచ్చు. కానీ కృష్ణుడు చెప్తున్న దాని ప్రకారం, ఆయన చెప్పినటువంటి అంటే సుఖ దుఃఖాల్లో సమంగా ఉండడం, ఎలాంటి మోహాలకి గురి కాకుండా ఉండడం, భౌతిక ఇంద్రియ తృప్తి తీసుకోకుండా కేవలం భగవంతుడిని తనలో తాను స్మరిస్తూ ఆస్వాదిస్తూ ఉండడం ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఇది సాధ్యం అవుతుంది. ఇలాంటి ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారం సాధ్యం అవుతాయి. అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఎప్పటికైనా మనిషి ఆ స్థితికి రావాలి. సో మనం భౌతికంగా ఏదన్నా భోగిద్దామనే ఆలోచన నుంచి బయటకు వచ్చి పూర్తిగా ఆధ్యాత్మిక ఆనందంతో మనం ఉండాలి అనే స్థితికి రావాలన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నారు. సో పరబ్రహ్మాన్ని ధ్యానిస్తున్న కారణంగా అపారమైన సుఖం అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ మనం అనుభవించడానికి రకరకాల సుఖాలు ఉన్నాయి. ఓకే, మన ఇంద్రియాలకు సుఖాలు ఇచ్చే భౌతిక విషయాలు చాలా ఉన్నాయి. కానీ అత్యున్నతం మాత్రం మైథునం అన్నమాట. కానీ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ స్థితికి వస్తాడో అతను అవన్నీ వదిలేసి కృష్ణుడినే జపిస్తూ తన హృదయంలో ఆయన అపార సుఖాన్ని అనుభవిస్తుంటాడు. ఇక్కడ భౌతికమైనటువంటి ఏ సుఖం లేదు ఇప్పుడు అతనికి.
పూర్తిగా ఆధ్యాత్మిక సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి ఆనందం భగవంతుడు, ఆయన లీలలు, ఆయన నామజపం, ఆయన పరివారం, ఆయన తీర్థక్షేత్రం, ఆయన సూచించినటువంటి సూచనలు పాటించడం, ఇవన్నీ ఈ భౌతిక ప్రపంచంలో ఉండి కూడా గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని, సుఖాన్ని మనం పొందొచ్చు. ఎందుకంటే భౌతిక సుఖం అందరూ పొందుతున్నారు. ప్రతి జీవి, శరీరం కలిగిన ప్రతి జీవి ఈ భౌతిక సుఖాలు పొందుతోంది. వాటిలానే మనం ఉంటే వాటికి మనకి తేడా ఏముంది అని ఎవరైతే గ్రహిస్తారో, కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతను అర్థం చేసుకుంటారో, దానికి తగ్గట్టుగా సాధన చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటది. ఇది మాటలతో చెప్పినంత సులువుగా ఉండదు. ఆచరణలో ఇది చాలా కఠినంగా ఉంటది. కానీ ఎవరైతే దీన్ని ఆచరిస్తారో ఆ వ్యక్తి అపార సుఖాన్ని ఎప్పుడు కృష్ణనామాన్ని జపిస్తూ ఉండడం వల్ల, ఈవెన్ మనకు కూడా భౌతికమైనటువంటి వాటిని ఏదైనా ఆస్వాదిస్తున్నప్పుడు మన చెవులకి, కంటికి, మనసుకి, నాలుకకి అన్నిటికీ హాయిగా అనిపించవచ్చు. అది తాత్కాలికంగా మాత్రమే అనిపిస్తుంది. కానీ భగవంతుడి గురించి అర్థం చేసుకుని భగవన్నామాన్ని గంటలు జపిస్తూ ఉన్నప్పటికీ కూడా మనకి విసుగు పట్టదు, నీరసం రాదు, ఆసక్తి పోదు. పైగా రోజు రోజుకి భగవన్నామాన్ని జపించే కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. కానీ భౌతిక ప్రపంచం ఎలాంటిదంటే, మనం భౌతికంగా ఏదైనా తీసుకోవడం మొదలుపెట్టిన కాడి నుంచి అది ఎంత ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో, ఎంత ఎక్కువ కాలం నుంచి తీసుకుంటామో దాని మీద ఆసక్తి నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటది. కేవలం ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే రోజు రోజుకి ఆసక్తిని పెంచుతాయి. భౌతికమైనటువంటి విషయాలు ఆసక్తిని తుంచుతాయి. అందుకని ఇక్కడ ప్రధానంగా అత్యున్నత సుఖం గురించి చెప్తున్నారు. అక్కడ భగవన్నామాన్ని జపిస్తూ తనలోనే తాను ఆనందిస్తూ ఉండడం, ఇక్కడ మైథున సుఖం పొందుతూ ఉండడం. ఓకే, ఆ మైథున సుఖాన్ని విచ్చలవిడిగా పొందుతాడు. మనకి తెలుగులో ఒక ఆయన అన్నాడు వేమన అని చెప్పేసి. వేమన పద్యాలను చదువుకున్నాం అనమాట. సో చివర్లో ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. సో తాను ఎలా స్త్రీల వెంట పడ్డాడు, ఎలా మైథునంలో ఇరుక్కున్నాడు, ఎలాంటి పనులు చేశాడు, ఏ స్థాయిలో చేశాడు, అవన్నీ తెలుసుకుని ఆయన అప్పుడు చివరికి వైరాగ్యం వచ్చి అప్పుడు చెప్తాడు. జనరల్ గా ఈ వైరాగ్యాలన్నీ చివరిలోనే వస్తాయి అందరికీ, ప్రారంభంలో రావు. ఎందుకంటే వాళ్ళకి సరైన గురువు లేకపోవడం, భగవద్గీత పరంపరానుగతంగా ఉన్న గురువు ద్వారా పొందకపోవడం, దాన్ని అధ్యయనం చేయకపోవడం, ఇంద్రియ లోలత్వం, సరైనటువంటి సాధు సాంగత్యం లేకపోవడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. అందుకని అలా జరిగే అవకాశం ఉంటుంది. బిల్వమంగళ ఠాకూర్ కూడా అలాగే చేశాడు, వేమన అలా చేశాడు, ఇలా మనకి అజామీలుడు అలాగే చేశాడు. ఇలా చాలా రకాలుగా చాలా మంది ఈ మైథునానికి చిక్కి, ఓకే, గృహస్థ జీవితంలో ఉండడం తప్పేం కాదు, అది కృష్ణుడు కూడా దాన్ని అంగీకరించాడు. కానీ ఇలా గృహస్థ జీవితంలో ఉంటూనే వేరే సంబంధాలు, లేదంటే గృహస్థ జీవితంతో సంబంధం లేకుండా సంబంధాలు కలిగి ఉండడం అనేది ఏదైతే ఉందో, దానివల్ల అప్పటికి బాగుండొచ్చు, భవిష్యత్తులో బాగుండొచ్చు. కానీ సుదీర్ఘ సమయం గడిచే కొద్దీ దాని మీద విసుగొచ్చి, విరక్తి వచ్చి, కొన్ని సందర్భాల్లో వాళ్ళు మంచి భక్తులుగా మారినట్టు మనకి కొన్ని కథలు చెప్తున్నాయి. అయితే కొంతమందికి ఇవేం అవసరం లేదు, వాళ్ళు చిన్నప్పటి నుంచే భక్తి మార్గంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది గృహస్థ జీవితం నుంచే వచ్చారు. అన్నమయ్య గృహస్థుడు, త్యాగరాజస్వామి గృహస్థుడు, ఆరుగురు గోస్వాములో కొంతమంది గృహస్థులు, ప్రభుపాద్ గారి గృహస్థుడు, కృష్ణుడు గృహస్థుడు, రాముడు గృహస్థుడు. సో ఆల్మోస్ట్ వాళ్ళంతా గృహస్థ జీవితంలోనే ఉంటారు. ఎవరో కొద్ది మంది మాత్రమే జీవితకాలం బ్రహ్మచర్యం, సన్యాసం లాంటివి పాటించడం చేస్తూ ఉంటారు అనమాట. అది భగవంతుడి యొక్క అనుగ్రహం, కృప వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా అజామీలుడు కానీ ఇతరత్ర ఎవరైతే ఉన్నారో, మనకు పురాణాల్లో ఉన్నవాళ్ళు, కథల్లో ఉన్నవాళ్ళు అంతా కూడా వాళ్ళు ఈ భౌతిక ఇంద్రియ తృప్తి బాగా పొంది విసిగి వేసారి అప్పుడు ఆధ్యాత్మిక తృప్తికి వచ్చి మూలని కీర్తనలు రాశారు. అందులోనే భాగంగా యమునాచార్యుల వారి యొక్క శ్లోకాన్ని ఇక్కడ ప్రభుపాద్ గారు కూడా మనకి ఓటంగించడం జరిగింది. సో దాన్ని తలుచుకుంటే నాకు అసలు ఏమీ సౌకర్యంగా అనిపించట్లేదు. ఒకప్పుడు అది నాకు చాలా గొప్పగా అనిపించింది. కానీ ఇప్పుడు భగవన్నామాన్ని స్మరిస్తున్న కారణంగా నాకు భౌతికమైనటువంటి విషయం చాలా అసహ్యంగా ఉందని చెప్పేసి ఆయన ప్రస్తావించడం జరిగింది అనమాట. సో అందుకని ఎప్పుడైతే అత్యున్నతమైనటువంటి దాన్ని పొందుతామో దానికన్నా తక్కువ దాన్ని వదిలేస్తాం. కొత్త బట్టలు తీసుకున్నాం అనుకోండి,
పాత బట్టలు వదిలేస్తాం. ఓకే, అత్యున్నతమైన దాన్ని తీసుకున్నాం అనుకోండి, దానికన్నా తక్కువ దాన్ని వదిలేస్తాం. ఇది ఈ లోకంలో జరిగేటటువంటి సహజ ప్రక్రియ. కానీ భగవన్నామాన్ని పొంది ఆయన నామాన్ని జపించడం కన్నా అత్యున్నతమైంది ఇక్కడ ఏమీ లేదు. అందుకని దాన్ని పొందిన వ్యక్తి ఎలా ఉంటాడో కృష్ణుడు ఇక్కడ చెప్పడం జరిగింది. ఏమన్నాడు? అపార సుఖాన్ని అనుభవిస్తాడు నా గురించి తలుచుకుంటూ, ఇంకా అతనికి భౌతిక ఇంద్రియ తృప్తితో పని లేదు అని చెప్పేసి. ఎప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి ఆ స్థితికి చేరుకున్న తర్వాత, ఆయన కృష్ణ చైతన్య సహిత కర్మ ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత, కర్మయోగంలో భాగంగా ఆధ్యాత్మిక కర్మలు మాత్రమే చేస్తూ, కేవలం భక్తి చేస్తూ, భగవంతుడికి సేవ చేస్తూ, భగవంతుడు చెప్పిన నియమాలు పాటిస్తూ, భగవంతుడి నామాన్ని ఎప్పుడూ స్మరించే వ్యక్తి ఇదిగో ఇలా అపారమైనటువంటి సుఖాన్ని ఈ భౌతిక ప్రపంచంలో అనుభవిస్తాడు. అది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్పించి తరగదు, విసుగు రాదు. కానీ భౌతికంగా మాత్రం విసిగి వేసారి యావగింపు వచ్చి వెగటు పుట్టి కదా, మనకి పెద్దలు తెలుగులో చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా మనం ఒక తీపి పదార్థాన్ని ఇష్టమైందని చెప్పేసి ఎప్పుడు తీసుకుంటూ అలా తీసుకుంటూనే ఉన్నాం అనుకోండి, తినగా మనకి అది వెగుటు పుట్టుద్ది. భౌతికంగా ఏదైనా అంతే. కానీ భక్తి మాత్రం అలా అనిపించదు, అది అలా పెరుగుతూనే ఉంటది. ఒకవేళ ఎవరో మీరు వెంటనే ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ వేయచ్చు. మేము చూసాం కొంతమంది మహాభక్తులు అనిపించారు, కానీ వాళ్ళు మధ్యలోంచి భక్తులను చెరిపోయారు, మరి వాళ్ళకి ఏమైంది? ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. సో దైవీహేష గుణమయ్యి మమ్మమాయ దొరత్య, కృష్ణుడు యొక్క దైవీమాయ చాలా బలీయమైంది. ఆవిడ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళని, ముఖ్యంగా పూర్తి స్థాయిలో భక్తి మార్గంలో ఉన్న వాళ్ళని ప్రధానంగా దృష్టి పెడుతుంది ఆవిడ. భగవంతుడు అనుగ్రహం ఉంటే తప్పించి మనం ఆమె నుంచి తప్పించుకోలేం. కనుక ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, ఎలాంటి సూచనలు సలహాలు పాటిస్తున్నాం, గర్వం ఏ స్థాయిలో ఉంది, దాన్ని జీరో చేసామా లేదా పెంచుకుంటూ వెళ్ళామా, ఇలా రకరకాల కారణాలు ఉంటాయన్నమాట. ఎవరు ఏ కారణాలతో భక్తి మార్గం నుంచి వెళ్తున్నారో మనం చెప్పలేం. ఇతర భక్తులను నిందించడం వల్ల, తప్పులు చేయడం వల్ల, సరిగా భక్తి సాధన చేయకపోవడం వల్ల, చేసిన వాళ్ళకి ఎలాంటి అనుభూతి కలగకపోవడం వల్ల, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఇతరులు చెప్పేటటువంటి చెప్పుడు మాటలు వినడం వల్ల, సరిగా బుర్ర ఉపయోగించుకోకపోవడం వల్ల, కారణాలు ఏమైనప్పటికీ. సో అందుకని ఇక్కడ అపార సుఖం అనే మాటని కృష్ణుడు వాడాడు. ఆయన చెప్పినటువంటి పద్ధతులన్నీ చక్కగా ఆచరిస్తూ ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఈ స్థితికి వస్తాడు. చూడండి 22వ శ్లోకం. ఏ హి సంస్పర్శజ భోగ దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. ఏ హి సంస్పర్శజ భోగ దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. హరే కృష్ణ ప్రభుజీ. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద్కి జై. బుద్ధిమంతుడైన వ్యక్తి భౌతికేంద్రియాలతో సంపర్కం వలన కలిగే దుఃఖ కారణాలలో పాల్గొనడు. ఓ కౌంతేయ, అటువంటి సుఖాలు ఆది అంతము కలిగి ఉంటాయి. అందుకే బుద్ధిమంతుడు వాటిలో ఆనందాన్ని పొందడు. హరే కృష్ణ. కృష్ణుడు ఇక్కడ బుద్ధిమంతుడు అనే పదం 2 సార్లు వాడాడు. ఇక్కడ బుద్ధిమంతుడు అనే ప్రారంభంలో వాడాడు, వివేకవంతుడు అనే పదం వాడాడు. ఎందుకంటే భౌతిక ఇంద్రియ తృప్తి తీసుకునే వ్యక్తి తీసుకోని వ్యక్తికి తేడాని వివరిస్తూ చెప్తున్నాడు. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కము చే కలుగు దుఃఖకారకమైనటువంటి భోగములందు పాల్గొనడు. ఓకే, అంటే తెలివి తక్కువ వాళ్ళే పాల్గొంటారు, బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళే పాల్గొంటారు. బుద్ధి బాగున్న వాళ్ళు భౌతిక ఇంద్రియ సంపర్కం వల్ల వచ్చేటటువంటి సుఖాలకి ముందుకు రారు. అంతేయా, అట్టి సుఖములు ఆద్యంతములు కలిగి ఉండును. ఎందుకు రారు ముందుకి? వాళ్ళకి అర్థమైంది, తెలిసింది. ఈ సుఖం పూర్తిగా కాలం మనం పొందలేము, దానికి ప్రారంభం ఉంది, అంతం ఉంది. ఒక వయసు వచ్చినప్పుడు ఆ ఇంద్రియ భోగం స్టార్ట్ అవుతుంది, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత శరీరం సహకరించట్లేదు. మనం పొందుదాం అనుకున్నా, చూడండి చిన్నప్పుడు లేదంటే ఒక వయసు వచ్చేసరికి బాగా చక్కగా డాన్స్ చేస్తున్నారు అనుకోండి, నృత్యం చేయగలుగుతున్నారండి. 60, 70, 80 వచ్చిన తర్వాత నృత్యం చేయగలుగుతారా? సో దానికి ఆది అంతాలు ఉంటాయి.
అంటే నృత్యం బానే అదే శాశ్వతంగానే ఉండొచ్చు కాక, కానీ చేసే వ్యక్తి శరీరం సహకరించాలి కదా. భౌతిక సుఖం కొంతకాలం మనం తీసుకోగలుగుతాం, తర్వాత తీసుకోవాలని మనం కోరుకున్న దాన్ని పూర్తిగా తీసుకోలేం. దానికి ఆది అంతాలు ఉంటాయి. నాట్యానికి ఆది అంతాలు లేకపోవచ్చు, తీసుకునే వ్యక్తికి ఆది అంతం ఉందన్నమాట. ఓకే. సో ఎందుకు భౌతిక భోగాలు వద్దనుకుంటాడంటే బుద్ధిమంతుడు, దానికి ఆది అంతాలు ఉన్నాయి, అందుకు వద్దనుకుంటాడు. ఓకే. సో కౌంతేయ, అలాంటి సుఖం ఆది అంతాలు కలిగి ఉన్నాయి, అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతిని అందాడు. ఎందుకు ఇది ఎంతకాలం చేస్తామని, ఇది మనం ఏమైనా జీవితకాలం చేయగలమా, ఇది సాధ్యం వద్దా, ఎందుకు అయితే వద్దులే అనుకుని వదిలేస్తాడంట. ఇది అవదు. నిజంగా దాంట్లో ఏదైనా సరే ప్రారంభము అంతం ఉంటే దాంట్లో మనం సంపూర్ణ ఆనందాన్ని పొందలేం. మనం పొందే ఆనందానికి ఆది అంతాలు లేకుండా ఇన్ఫినిట్ అనంతంగా ఉంటే గానీ అప్పుడు మనం పొందుతూ ఉంటాం, ఇంతని చెప్పలేనంత. రూపతి గారు చెప్తున్నారు, భౌతిక సుఖాలు ఇంద్రియ సంపర్కంతో కలుగుతాయి, కానీ దేహము అశాశ్వతమైనదన్న అట్టి భౌతిక సుఖాలని అశాశ్వతాలు. ఆ సుఖం ఉంటది, ఆ సుఖం అలాగే ఉంటది, కానీ మన శరీరం శాశ్వతమైనది కాదు. నాట్యం అలాగే ఉంటది, కానీ మనం ఎల్లకాలం నాట్యం చేయలేము. చిన్నప్పుడు చేయగలుగుతాం, కానీ 60, 70, 80 వచ్చిన తర్వాత 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు చేసే విధంగా మనం నాట్యం చేయగలుగుతామా? చేయలేం కదా. సో ఇది కూడా అంతే. ఎందుకంటే శరీరం శాశ్వతమైనది కాదు, సుఖం కూడా శాశ్వతమైనది కాదు ఈ శరీరంతో. అందుకని దాన్ని తెలివైన వాడు, వివేకవంతుడు తీసుకోడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, ఇలాంటి దుఃఖం కలిగించేటటువంటి ఆది అంతాలు ఉన్నటువంటి భోగాలు సుఖాల్ని అతను తీసుకోడు అని చెప్పాడు. వివేకం, బుద్ధి ఉపయోగిస్తాడనమాట. ఇది తీసుకుంటే నేను ఎంతకాలం చేయగలుగుతాను, శాశ్వతంగా కాదు. అసలు మనమే శాశ్వతంగా కానప్పుడు మనం తీసుకునే ఇంద్రియ భోగం శాశ్వతం ఎలా అవుతుంది? దాంట్లో చిక్కుకోవాల్సి వస్తుంది, దానివల్ల మళ్ళీ కొత్తగా ఇబ్బందులు రావాల్సి వస్తుంది, వచ్చేస్తాయి. ఎందుకని తెలివిగా ముందే దాన్ని వదిలేస్తాడట. భాగవతంలో కూడా చెప్పిన విషయాన్ని చెప్తున్నాడు. వృషభదేవుడు ఆయన కొడుకు చెప్పాడు, ప్రియమైన పుత్రులారా, ఇంద్రియ సుఖములు మలభక్షణము చే సుఖరములకు కూడా లభిస్తున్నాయి అన్నాడు. కొడుకుల్ని భక్తి మార్గంలోకి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన తండ్రి. ఎందుకంటే ఇంద్రియ తృప్తే జీవిత లక్ష్యం అయితే అవి జంతువులు కూడా దొరుకుతుంది కదా. మలము తిను శోకరానికి అన్నాడు ఆయన. పంది కూడా ఇంద్రియ తృప్తి ఉంది. పైగా జంతువులు లేదంటే ఇతర జీవులు మనకంటే స్వేచ్ఛగా ఇంద్రియ తృప్తిని పొందుతున్నాయి. మీకు తెలుసో తెలీదో, మనకి ఇంకా నియమాలు, వయసు ఏంటి, అబ్బాయి వయసు ఏంటి, అమ్మాయి వయసు ఏంటి, అబ్బాయి ఉద్యోగం ఏంటి, అమ్మాయి ఉద్యోగం ఉందా, అమ్మాయి ఆస్తి ఏంటి, అబ్బాయి ఆస్తి ఏంటి, కులం ఏంటి, గోత్రం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, కుటుంబం ఏంటి, తరాలు ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేసి అబ్బా పెద్ద రామాయణం చేస్తారు. అవేమి చూసుకో, అసలు అట్లకి పెళ్ళే లేదు. ఎవరికి ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళొచ్చు. వావి వరుసలు అంతకంటే లేవు. ఇంకా మనం ఇక్కడ మనుషులకు బుద్ధి ఉంది కనుక తల్లి, చెల్లి, వదిన, అక్క అని ఏదో వరుసలు పెట్టుకుని పిలుచుకుని జాగ్రత్తగా ఉంటాం. కేవలం భార్య అలా ఇలా అని చెప్పేసి అసలు అక్కడ ఆ వరుసలు లేవు, వయసు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పెళ్లి బాజాలు ఏం అవసరం లేదు, జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెచ్చల విడిగా ఉండొచ్చు, మనకంటే స్వేచ్ఛగా ఉండొచ్చు. చెప్పండి, అవి ఆనందంగా ఉన్నాయా, మనం ఆనందంగా ఉన్నామా? నిజం చెప్పాలంటే జంతువులే మనకన్నా ఎక్కువ ఇంద్రియ భోగాలను అనుభవిస్తున్నాయి. సో ఈ శరీరం ఎందుకు? వాటిలాగా ఇంద్రియ భోగం అనుభవించడానికి కాదు, పరిధులతో కూడుకున్న ఇంద్రియ భోగం మాత్రమే పొందడానికి ఈ శరీరం ఇచ్చాడు. లేదా అసలు పూర్తిగా ఇంద్రియ భోగం వదిలేస్తే మనంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. అదే విషయాన్ని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. వివేకవంతుడు, బుద్ధిమంతుడు అన్న మాటలు అందుకే వాడాడు. ఈ తాత్కాలికమైన ఆది అంతాలు ఉన్నటువంటి ఇంద్రియ భోగాల్ని అతను తీసుకోడు అని చెప్పేశాడు. అంటే దానివల్ల మనం పూర్తి స్థాయి ఆనందాన్ని అనుభవించలేము. ఆ ఆనందం మనకి ఇంత అని కొలవలేనంత, ఇంతకాలం అని చెప్పలేనంత కాలం అలా మనకు కొనసాగుతూనే ఉండాలి. అది నిజమైన ఆనందం. అది కేవలం భక్తిలో మాత్రమే సాధ్యమవుతుంది తప్పించి భౌతికంగా అది సాధ్యం కాదు. అందుకనే కృష్ణుడు బుద్ధిమంతుడు, వివేకవంతుడు అని మాట్లాడాడు. ఎవడు
బుద్ధిమంతుడు అంటే ఎవడని చెప్పాడు భగవద్గీతలో? జన్మ మృత్యు జరా వ్యాధిని ఆపడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఈ భౌతిక ప్రపంచంలో వాడే మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. మేబీ ఒక వ్యక్తి ఐఐటిలో, ఎన్ఐటిలో, ట్రిపుల్ ఐటీలో, ఇంజనీరింగ్లో, లాలో, ఓకే, మెడిసిన్లో, ఇలా దేంట్లో అయినా గొప్పవాడు కావచ్చు, గొప్పగా చదువుకుని ఉండొచ్చు. కానీ భగవద్గీత ప్రకారం బుద్ధిమంతుడు అంటే ఎవరు? అవన్నీ చదువుకుని ఉండకపోవచ్చు, అంత గొప్ప చదువులు చదువు ఉండకపోవచ్చు. జన్మ మృత్యు జరా వ్యాధిని ఆపడానికి ప్రయత్నం చేసే వ్యక్తే మోస్ట్ ఇంటెలిజెంట్, అత్యంత తెలివైన వ్యక్తి, బుద్ధిమంతుడు అన్నాడు. ఆహార నిద్ర భయం మైథునమే అయితే ఇక్కడ మనకి వృషభదేవుడు ఆయన కొడుకులకి చెప్పినట్టుగా అవి జంతువులు కూడా దొరుకుతున్నాయి కదా, వాటికి ఆహారం దొరుకుతుంది, అవి నిద్రపోతున్నాయి, వాటికి జీవితం మీద భయం ఉంది. ఇక మైథును స్వేచ్ఛగా ఉంది. అందుకని బుద్ధిమంతుడు వీటి జోలికి వెళ్ళడు. అతని లక్ష్యం ఆహార నిద్ర భయం మైథునం కాదు, జన్మ మృత్యు జరా వ్యాధిని ఆపడం, దాన్ని అవగాహన చేసుకోవడం, మళ్ళీ ఈ ఇబ్బందుల్ని పొందకుండా ఉండడం, లేదా ఈ ఇబ్బందులతో చర్చ లేకుండా, దాని గురించి ఆలోచించకుండా, దాని గురించి చర్చించకుండా, దానికి ఊహే లేకుండా, ఇతరులకు ఈ విషయం తెలియదు గనక వాళ్ళని ఈ విషయంలో అప్రమత్తం చేయడమే లక్ష్యంగా బతకడం, ఇదన్నమాట. ఇది అక్కడ మనం వృషభదేవుడు కూడా ఆయన కొడుకులకి, మీరు ఇంద్రియ తృప్తి లక్ష్యం అయితే పందికి కూడా దొరుకుతుంది నాయన అన్నాడు. అది ఇష్టం వచ్చినట్టు దొల్లొచ్చు బురదలో, దాన్ని ఎవడ తిట్టడు, అబ్జెక్ట్ చేయడు. మనం ఇంత చేతికి మట్టి రాసుకుంటే అమ్మ నాన్న చేతులు కడుకో, వాష్ చేయి అంటారు చిన్నపిల్లకాయలు. సో నిజానికి మన ఇక్కడికి ఏ రకమైన స్వేచ్ఛతో లేవు, మనం ఉన్నామని ఫీల్ అవుతున్నాం అంతే. కానీ స్వేచ్ఛ జంతువులకు ఉంది, జంతువులకు స్వేచ్ఛ ఉంది. ఓకే, మనిషి భౌతిక విషయ సుఖముల పట్ల ఎంత అధికంగా ఆసక్తిని పెంచుకుంటాడో అంత అధికంగా భౌతిక దుఃఖాలకు బంధింపబడతాడని చెప్తున్నారు ప్రభుపాద్ గారు. నువ్వు ఎంత పెంచుకుంటూ వెళ్తావో భౌతిక సుఖాలు అంత ఇబ్బంది పడతావు, దుఃఖపడతావు. వాటిని పెంచుకోవడానికి నువ్వు కష్టపడాలి, డబ్బు సంపాదించాలి, వాటిని తీసుకోవాలి, వాటిని మళ్ళీ మెయింటైన్ చేయాలి, పోషించాలి, వాటిని చెడిపోతే బాగు చేసుకోవాలి. ఇలా చాలా రామాయణం ఉంది అక్కడ. అందుకని ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైతే ఎక్కువ ఇంద్రియ తృప్తిని పొందే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు. చూడండి, కావాలి అనారోగ్య సమస్యలతోటి, ఆర్థిక సమస్యలతోటి, కుటుంబ సమస్యలతోటి, ఎంత వైరాగ్యం తెచ్చుకుంటారో వాళ్ళు ఇక్కడ అంత హాయిగా సుఖంగా ఉంటారు అన్నమాట. మీరు ఉదాహరణ చూసుకోవచ్చు. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిరోజు ప్రతి మనిషి కూడా ఈ రోజు నేను ఎంత డబ్బు సంపాదించానని లెక్కలు కట్టుకుంటాడు, లేదా ఈ నెలకు నాకు ఎంత వచ్చింది, ఇంకా పెరిగే మార్గాలు ఏమున్నాయి. సో ఇలాగే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ భక్తుడు ఒక్క పైసా సంపాదించకపోయినా నెలకి రోజుకి అతను ఏ ఆందోళన లేకుండా ఉంటాడు. ఎందుకంటే అతను పూర్తిగా కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నాడు గనక కృష్ణుడే తన పోషణ, యోగక్షేమం వహామ్యం చూసుకుంటాడని గట్టి నమ్మకంతో కేవలం కృష్ణుడు తెలుసుకుంటూ కృష్ణుని సేవిస్తూ ఉంటాడు. కృష్ణుడి ఇంద్రియాల్ని ప్రీతిపరుస్తూ మాత్రమే ఉంటాడు. అలాగా నిష్కామ, ఏ కోరిక లేకుండా భగవంతుడికి సేవ చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో. అందుకని భౌతిక ప్రపంచంలో ఎంత ఎక్కువగా ఇంద్రియ భోగం పెంచుకుంటారో మీరు చూడండి, వాళ్ళు అంత ఎక్కువ బాధపడుతుంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి వదిలేసిన వాళ్ళు చాలా ప్రశాంతంగా సుఖంగా హాయిగా ఉంటారు. దేని గురించి ఆందోళన పడరు, ఉందని ఆందోళన పడరు, లేదని ఆందోళన పడరు, వచ్చిన ఆనందపడిపోరు, పోయినా దుఃఖపడరు. ఇవన్నీ అదే చెప్తున్నాడు ఆయన. అది ఎంత ఉన్నతమైనటువంటి భోగమైనా కావచ్చు, మేబీ అది మైదన భోగం కావచ్చు, XYZ ఏదైనా కావచ్చు, డజంట్ కేర్. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఆత్మారాముల్లాగా తమ ఆత్మతో తామే ఆనందిస్తూ ఉంటారు, భగవన్నామాన్ని జపిస్తూ. కనుక ఇక వాళ్ళకి ఇది చర్చే లేదు వాళ్ళకి. ఈ స్థితికి ఒకనాడు జీవి రావాలి, మనిషి శరీరంతో. దానికి తగ్గట్టుగా మనల్ని తయారు చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఇదంతే చూడండి. అందుకనే కర్మయోగం, ఎలాంటి కర్మ చేయాలి? కృష్ణ చైతన్య సహిత కర్మ. ఇట్ షుడ్ బి, ఖచ్చితంగా అది కృష్ణుడి ఇంద్రియాలు తృప్తిపరిచే విధంగా ఉండేటటువంటి పని. ఈ భౌతిక ప్రపంచంలో అందరూ కేవలం తమ ఇంద్రియాలని మాత్రమే తృప్తిపరచుకునే పనులు మాత్రమే చేస్తారు. కృష్ణుడి యొక్క ఇంద్రియాలను తృప్తిపరిచే ఉద్దేశం వాళ్ళకి ఉండదు. కానీ కృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో,
సుఖం వచ్చినప్పుడు పొంగిపోక, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోక, సమస్థితితో ఉండి సమానత్వం పాటిస్తూ అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో ఒకేలాగా ఉండి స్థిరమైన బుద్ధితోటి ఎవరైతే ఉండి కృష్ణుడి గురించి అర్థం చేసుకుని ఎప్పుడు కృష్ణనామాన్ని తమలో తామే జపిస్తూ ఉంటారో వాళ్ళ గురించి ఇదంతా చెప్తున్నాడు. దీనికి విరుద్ధంగా ఉండే వాళ్ళంతా ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఇబ్బంది పడుతున్నారు, మీరు చూడొచ్చు. ఇలా కృష్ణుడు ఈ కృష్ణ చైతన్య సహిత కర్మ ఆచరించే వ్యక్తి యొక్క లక్షణాలను చెప్తూ ముందుకు సాగుతున్నాడు. తెలుసుకుంటూ మనం కూడా ముందుకు వెళ్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, ప్రభుపాదకి జై, గురుదేవ్కి జై, అనంతకోటి వైష్ణవ వృందకి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే, హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చాలా చాలా సంతోషం. భక్తులందరికీ ఏదైనా సందేహాలు ఉంటే కనుక అడగచ్చు. ఇంకా మన దగ్గరకు ఒక 10 minutes టైం ఉంది. హరే కృష్ణ ప్రభు.